ఇక్కడ ఏమవుతుందంటే ఎట్ సైడ్ అయితే మనం షార్ట్ సర్క్యూట్ చేస్తామో అటు సైడ్ వోల్టేజ్ అనేటువంటి 0 అవుతుంది. ప్రీవియస్లో ఏమో కరెంట్ 0 అయితే ఓపెన్ సర్క్యూట్లో ఎట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే అటు సైడ్ కరెంట్ 0 అయితే ఇటు సైడ్ మాత్రము ఎట్ సైడ్ మనము షార్ట్ సర్క్యూట్ చేస్తే అటు సైడ్ వోల్టేజ్ అనేటువంటి 0 అవుతుంది. సో అక్కడ మనకి V ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ I అయితే ఇక్కడ I ఈక్వల్ టు Y ఇంటూ V అవుతుంది అనమాట. ఆపోజిట్ దానికి ఏం లేదు, జస్ట్ V ప్లేస్లో I వస్తుంది, I ప్లేస్లో V వస్తుంది. ఓకేనా. సో Y ఈజ్ ఏ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్. అక్కడేమో Z అనేది ఇంపిడెన్స్ మ్యాట్రిక్స్ అయితే ఇక్కడ Y అనేది అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్. సో I1 అండ్ I2 వాల్యూ ఈక్వల్ టు Y11 Y12 Y21 Y22. సో V1 అండ్ V2. ఓకే, ఇది సెకండ్ ఈక్వేషన్. సో దీని నుంచి మన మ్యాట్రిక్స్ ఫార్మేషన్ ఈక్వేషన్ రాసినట్లయితే I1 ఈక్వల్ టు Y11 V1 ప్లస్ Y12 V2. ఇది థర్డ్ ఈక్వేషన్. ఫోర్త్ ఈక్వేషన్ I2 ఈక్వల్ టు Y21 V1 ప్లస్ Y22 V2. ఇయే 3 and 4th ఈక్వేషన్స్. దీంట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఎట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తే అటు సైడ్ వోల్టేజ్ అనేది 0 అవుతుందని. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, అవుట్పుట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాము 2 పోర్ట్ నెట్వర్క్లో. సేమ్ 2 పోర్ట్ నెట్వర్కే మనం ఇక్కడ కూడా తీసుకుంటాము. సో ఈ 2 పోర్ట్ నెట్వర్క్లో ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఇటు సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాము. ఇటు సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం కాబట్టి V2 అనేటువంటిది 0 అయిపోతుంది అండ్ రిమైనింగ్ టర్మ్స్ అనేవి అట్లానే ఉంటాయి అన్నమాట. సో V2 అనేటువంటి 0 అవుతుంది కాబట్టి Y11 ఈక్వల్ టు I1 బై V1, Y21 ఈక్వల్ టు I2 బై V1 వస్తాయి. సిమిలర్గా మనకి V1 0 చేస్తే అంటే పోర్ట్ 1 సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తే అంటే ఇటు సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తే V1 అనేది 0 అయిపోతుంది అనమాట. V1 అనేది 0 అయిపోయినప్పుడు దెన్ విల్ గెట్ Y12 ఈక్వల్ టు I1 బై V2, Y22 ఈక్వల్ టు I2 బై V2. ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్లైండ్గా ఏంటంటే అక్కడ ఇంపిడెన్స్ వాల్యూస్ ఏవైతే వచ్చాయో Z11 Z12 Z21 Z22 Z12 వాల్యూస్ దానికి ఇది ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంపిడెన్స్ అడ్మిటెన్స్ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి ఇంతకుముందు ఇక్కడ Z11 ప్లేస్లో ఏమొచ్చి ఉంటుంది అంటే V1 బై I1 వచ్చి ఉంటుంది. ఇప్పుడు Y11 ప్లేస్లో అది రివర్స్ అయింది, I1 బై V1 అయింది. బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ Z21 ప్లేస్లో ఏమొచ్చి ఉంటుంది అంటే V1 బై I2 వచ్చి ఉంటుంది. అందుకే ఇక్కడ నీకేమైంది I2 బై V1 వచ్చింది. ఇక్కడ Y12 ప్లేస్లో Z12 ప్లేస్లో Y12 వచ్చింది కదా, Z12 ప్లేస్లో ఏమొచ్చి ఉంటుంది V2 బై I1 వచ్చి ఉంటుంది. ఇక్కడ I1 బై V2 వచ్చింది. Z22 ప్లేస్లో V2 బై I2 వచ్చి ఉంటుంది. ఇక్కడ I2 బై V2 వచ్చింది అనమాట. ఏదైతే KVL అప్లై చేస్తున్నాం సేమ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఈక్వేషన్స్లో ఈ ఈక్వేషన్స్ అన్నీ అటు సైడ్ తీసుకొస్తున్నాము. అందువల్ల ఇవన్నీ మైనస్ అయిపోయినాయి. సో I1 మైనస్ Y11 V1 మైనస్ Y12 V2 దట్ ఈస్ ఈక్వల్ టు 0 యాక్చువల్గా. సో I2 ఈక్వల్ టు మైనస్ Y21 V1 మైనస్ Y22 V2 ఈక్వల్ టు మైనస్ 0. సో దాన్ని మనం ఇక్కడ ఎట్లా డ్రా చేస్తున్నాము, ఇట్లా ఈ విధంగా డ్రా చేస్తున్నాము. సేమ్ అక్కడ ఎట్లా అయితే మనం Z11 ఇండిపెండెంట్ ఇంపెడెన్సెస్ అండ్ డిపెండెంట్ ఇంపెడెన్స్ వాల్యూస్ ఎట్లయితే రాసామో సేమ్ అదేవిధంగా నీకేమవుతుంది సెల్ఫ్ ఇంపెడెన్స్ ఈ విధంగా రాసుకున్నాము. ఇది డిపెండెంట్ కరెంట్ అవుతుంది. ఇంతకుముందేమో డిపెండెంట్ వోల్టేజ్ అయితే ఇప్పుడేమో డిపెండెంట్ కరెంట్ అవుతుంది అనమాట. ఇది ఎందుకు కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/R అంతే కదా. V/R అంటే వోల్టేజ్ బై ఆర్ ప్లస్లో మనం ఇంపెడెన్స్ రీప్లేస్ చేసుకోవచ్చు, అది Z అవుతుంది అంటే V/Z అవుతుంది. సో V/Z అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు అడ్మిటెన్స్ కదా. అంటే ఏమవుతుంది అడ్మిటెన్స్ ఇంపెడెన్స్ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి ఇక్కడ నీకు Y12 V2 వచ్చింది. ఇది కరెంట్ వాల్యూ యాక్చువల్గా. ఓకేనా. సో కరెంట్ వాల్యూ కాబట్టి దాని యొక్క డైరెక్షన్ అనేది యారో మార్క్ అనేది కిందకి పెట్టాము. ఇంతకుముందు మనం తీసుకున్న డిపెండెంట్ వోల్టేజెస్ కాబట్టి ప్లస్ అండ్ మైనస్ తీసుకున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే ఇది డిపెండెంట్ వోల్టేజ్ కాబట్టి ప్లస్ అండ్ మైనస్ తీసుకున్నాము. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R అనమాట. R ప్లేస్లో ఇంపెడెన్స్ అనేది రీప్లేస్ అయ్యింది. ఇక్కడ ఏమవుతుంది కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/R. సో V/R అంటే ఇంపెడెన్స్ రీప్లేస్ అవుతుంది. బట్ ఇంపెడెన్స్ ప్లేస్లో మళ్ళీ మనం అడ్మిటెన్స్ రీప్లేస్ చేస్తే అది ఈ Y అవుతుంది అనమాట. సో కాబట్టి V2 I2 అవుతుంది. కరెంట్ కాబట్టి యారో మార్కు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇచ్చాము. ఇక్కడ ఇవి రెండు కూడా డిపెండెంట్ కరెంట్స్ అనమాట. సో ఇది మళ్ళీ సెల్ఫ్ ఇంపెడెన్స్. సో దాన్ని మనం రీడ్రా చేసినట్లయితే కనుక ఈ విధంగా వస్తుంది.
ఏం లేదు, ఇక్కడ పై నెట్వర్క్ డ్రా చేసుకున్నాము. ఈ సెల్ఫ్ ఇంపెడెన్స్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ ఇంపెడెన్స్ బేస్ చేసుకొని ఈ రెండింటిని డ్రా చేసాము. ఏం లేదు, జస్ట్ ఈ ప్రతి దాంట్లో కూడా ఇందులో అయినా సరే, అంటే ఇంపిడెన్స్ దాంట్లో అయినా సరే, అడ్మిడెన్స్ దాంట్లో అయినా సరే, ఏదైతే డిపెండెంట్ కరెంట్ అండ్ డిపెండెంట్ వోల్టేజ్ ఉందో ఆ డిపెండెంట్ కరెంట్ అండ్ డిపెండెంట్ వోల్టేజ్ అనేది వన్ సైడ్కి తీసుకొచ్చేస్తాం అనమాట. ఇక్కడ ఏం చేసాము, ఇంతకుముందు మధ్యలో ఉన్నటువంటి డిపెండెంట్ వోల్టేజ్ని ఇక్కడ ఒక సైడ్కి తీసుకొచ్చేసాము. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము అంటే ఆ డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఏదైతే ఉందో అక్కడ డిపెండెంట్ కరెంట్ సోర్స్ రెండు కరెంట్ సోర్సెస్ Y12 Y21, ఈ Y12 Y21 V2 V1 వోల్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండింటిని కూడా ఒక ప్యారలల్ ఒక సైడ్కి తీసుకొచ్చాము. అవుట్పుట్ సైడ్కి Y21 మైనస్ Y12 ఇంటూ V1 వాల్యూ, ఇది మొత్తం ఇటు సైడ్కి వచ్చేసింది కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ అన్నిటిని కూడా మనం ఈ విధంగా రాసుకున్నాం. దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే కేవీఎల్ అప్లై చేస్తే, మీకు ఆల్రెడీ కేవీఎల్ ఈక్వేషన్స్ అప్లై చేయడం తెలుసు కదా, ఎట్లా అప్లై చేయాలనేది. సో దాని ప్రకారం తీసుకున్నట్లయితే కనుక ఈక్వేషన్స్ ఈ విధంగా వస్తాయి.